ఆర్చ్ దగ్గర ఉన్న పోలీసులు వచ్చేవాడిని పోయేవాడిని బాగా చెక్ చేసి పంపించండి. కానుకలు చెల్లించడానికి వచ్చిన నంది మండలం ఊరోళ్ళు, కొర్రపాడు ఊరోళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఆ పిట్ట గోడ మీద కూర్చుని తొట్టిగా కిందకి దిగమని చెప్పండి. ఒత్తులు తీసుకున్నాడు అడ్డం నా కూడా దారదులండబ్బా. ఓయ్ డ్రైవరు, ఒక్క నిమిషం ఆపు. కరెక్ట్ టైంకి వచ్చావు. పిల్లాడు పాపం తప్పిపోయాడు. అమ్మా నాన్న కావాలని ఏడుస్తున్నాడు. రాపోయి పోలీసులకి అప్పగించేద్దాం. బండిది. ఏం జారమోతే, అక్కడేమో మీ నాన్న నీకు సంబంధాలు చూస్తున్నాడు, ఇక్కడేమో నువ్వు చేతిలో సంటి పెడుతూ ఉన్నావు. ఏంటి కదా? నిన్ననే కన్నాను. పోవయ్యా. నా నోరు కిందే ఎవరికి నిద్ర పట్టదు. చూసావా ఊర్లో ఒక్కడు ఎలా ఉన్నాడో? సమాజ సేవ చేద్దాం అంటే ఒప్పుకోరే. ఏంటా చూపు? పోనీ. అలాగే. అవును, నేను డ్రైవర్ అనే పిలుస్తున్నానే, నీ పేరేంటి? మీరు డ్రైవర్ అనే పిలవండి, అదే బాగుంది. జాతరకు వచ్చిన వాళ్ళంతా మీ వస్తువులను, నగలను జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ అవుట్ పోస్ట్ వచ్చి ఫిర్యాదు చేయండి. నమస్తే సార్. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? టోటల్ గా కవర్ చేసినట్టున్నావు. అందరూ నీకు ఇంత మర్యాద ఇస్తున్నారు. అక్కడ జనంలో ఒక్కడే నిలబడి ఏడుస్తున్నాడు. పాపం తప్పిపోయినట్టున్నాడు. ఆనవాళ్ళు చెప్పి అనౌన్స్ చేయండి సార్. భక్తులందరికీ విజ్ఞప్తి. పిల్లాడి పేరు బాలరాజు, నాన్న పేరు చక్రవర్తి, అమ్మ పేరు పద్మావతి. పిల్లాడు ఎర్రగల చొక్కా వేసుకుని ఉన్నాడు. పిల్లాడి తల్లిదండ్రులు ఎక్కడున్నా ఇదిగో, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకండి? నువ్వు జాతరలో తప్పిపోయానుకో, నీ ఎత్తుకి ఈజీగా కనిపెట్టేయచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయినావురా? అయ్యా, నా మనవాడిని కనిపెట్టించినందుకు సంతోషం అయ్యా. మీ పిల్లాన్ని తీసుకొచ్చి అప్పగించింది వాళ్లే, వాళ్ళకి చెప్పండి. అయ్యా, ఏ తల్లి కన్న బిడ్డలో మీరు నా మనవాడిని మా దగ్గరికి చేర్చినందుకు మీరు సల్లంగా ఉండాలి. వచ్చే జాతరలోపు పండంటి మగ బిడ్డను కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండాలయ్యా. దీర్ఘ మంగళిగా ఉండాలి. ఇందులో సిచ్యువేషన్ సాంగ్ ఒకటి. హలో, నువ్వెందుకు నవ్వుతున్నావు? లేదండి, బామ్మ చెప్పింది తలుచుకుని. అదో టైప్ గానే ఉన్నావే. పోవయ్యా, నీ ఓనర్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పోయి పని చూసుకోవయ్యా. అలాగేనండి. పిల్లల్ని కంటే సరిపోద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎన్నెన్ని చూసుకోను. ఏంటయ్యా, ఎప్పుడు 4వ రోజే బాణసంచు పేలుస్తారు, ఈ రోజే మొదలెట్టారు. ఏంటయ్యా ఇది? కొత్తగా ఉందే. పద్ధతినే మార్చేస్తున్నారే. ఏమైందో తెలీదు, పడిపోయాడు. అయ్యా మీరు ఎలా మేము చూసుకుంటాం. రా పోదాం, జాగ్రత్త. భయపడ్డావా? భయపడకు, రా.
అయ్యా నమస్తే అయ్యా. గోపి రా. వీరభద్ర అందరి కోరికలు తీర్చు స్వామి. అయ్యా దండాలయ్యా. చెన్నై గారి పక్కన నిలబడి మనం ఏదో రోజు సెల్ఫీ తీసుకోవాలి. రా గోపి. అటు చూడరా, చెన్నై గారు ఆట మొదలెట్టేస్తారా? ఏంట్రా పంది గోనగొండలో పడిన పడ్డాడు. ఈ రోజు వాడు చచ్చారా? జాతరలో పులి వేషాలు వేయొచ్చు, కానీ పులి ముందే వేషాలు వేయకూడదు. మా నాన్న కొడితే పులి పంజా విసిరినట్టుంటుంది, కానీ జాతర దేవుడు గుడి అని నేను ఏం చేయకుండా వదిలేశాడు. ఇంకోసారి గోపి జోలికి వచ్చావో నీ అబ్బా. పోదాం పద. అయ్యా చేతకు కొట్టేశారు. ఈ దెబ్బ తిరిగిపోయే సీన్ చూడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఎవరూ చూడలేదు, సైలెంట్ గా వెళ్ళిపోదాం రండి. చొక్కా ఏం నలగలేదు కదా? అరే ఏమీ లేదయ్యా, అందరం కలిసిపోయినా ఉంటే కలిపెట్టేస్తారు. మీరు అడ్డుకోండి, బయటకు పోతాం. ఒరే అలాగే. సుబ్రహ్మణ్యం, అరా. మళ్ళీ కలుద్దాం. రా. ఏమిటి అందరూ ఇక్కడ? అన్నా చెన్నై గారి ఫైటింగ్ సూపర్. చెయ్యవున్నా ఊరుకోరా. సుబ్రహ్మణ్యం అయ్యా వాడేమన్నాడు? అయ్యా అది వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడకని వేమన శతకం చెప్తూ. వెనక వెళ్ళరా. ఆ బాబు ప్లే చేయి. జాతరలో పులి వేషాలు వేయొచ్చు, కానీ పులి ముందే వేషాలు వేయకూడదు. మా నాన్న కొడితే పులి పంజా విసిరినట్టుంటుంది, కానీ జాతర దేవుడు గుడి అని నేనేం చేయకుండా వదిలేశాడు. ఇంకోసారి గోపి జోలికి వచ్చావో నీ అబ్బా. అంతేనయ్యా, ఇదే చెప్పారు. ఆడచ్చం మీలా కూడా మాట్లాడతాడు. విదేశాలకు పోయొచ్చిన రక్తంలో ఉన్నది ఆడకపోద్ది. సింహం ఎప్పుడు సింహమేనయ్యా. రంకులేస్తూ కుమ్మడానికి వస్తున్న ఆంబోతులో ఎంత పొగరుగా ఉన్నారో చూడండి. మన ఊరి టెంట్లో అన్నగారి సినిమా చూస్తున్నట్టుందయ్యా. అంతటితో ఆగేరే. వీరభద్ర స్వామిలో ఆకాశం ఎత్తుంటాడు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఆ మాట కూడా అనండి. పులులతోనూ సింహాలతోనూ పోల్చి రెచ్చగొట్టకండి. మనిషిని మనిషిలాగా ఉండనివ్వండి. బాలు ఎక్కడున్నాడు? ఇదిగో పిలుస్తాను. బాలను పిలవరా. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య, ఆగండి. ఏంటి? లోపల మన సినిమానే చూస్తున్నారు. జాతరలో మన ఎవరు చూడలేదు అనుకున్నా.